నల్గొండ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు తాళం వేసి మూలన పడేసింది కాంగ్రెస్ సర్కార్. 7 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 200 మంది వ్యాపారులు కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేలా ఈ సోలార్ సిస్టమ్ను సకల హంగులతో నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనాలోచిత నిర్ణయంతో అలంకారప్రాయంగా మిగిలింది. మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఈ అరాచకంపై పట్టణ ప్రజలు, వ్యాపారులు మండిపడుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సకల హంగులతో 7 కోట్ల రూపాయల నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కావాలనే కక్షపూరితంగా మూలన పడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నవి. నల్గొండ పట్టణంలో ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేదు. ఇది గ్రహించిన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేసీఆర్ ని ఒప్పించి రాష్ట్రంలోనే మోడల్గా ఉండేలా నల్గొండలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అందంగా నిర్మించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా నిర్మించారు. పూర్తి పర్యావరణ హితంగా సైంటిఫిక్ పద్ధతుల్లో సోలార్ సిస్టంతో నిర్మించారు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మొత్తం 3 బ్లాకుల్లో 200 దుకాణ సముదాయాలతో నిర్మించారు. ఈ మార్కెట్ కేవలం కూరగాయలు, పూలు, పండ్లు మాత్రమే అమ్ముకునేలా నిర్మించారు. పక్కనే కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉండడంతో ఇక్కడ వెజిటబుల్స్, పండ్లు, పూల మార్కెట్ మాత్రమే నిర్మించారు అప్పటి బీఆర్ఎస్ నాయకులు. అన్ని బ్లాకులకు సౌర విద్యుత్ అందించేలా ప్రత్యేకంగా సోలార్ సిస్టమ్ నిర్మించారు. ఈ మార్కెట్లో ఎటు వెళ్లినా, ఏ బ్లాకులోకి వెళ్లినా గాలి వెలుతురు స్పష్టంగా ప్రసరించేలా డోమ్స్ డిజైన్ చేసి ప్రత్యేక వెంటిలేషన్ సిస్టమ్ నిర్మించారు. కూరగాయలు కుళ్ళిపోకుండా తాజాగా ఉండేలా సైంటిఫిక్ పద్ధతుల్లో బ్లోయర్స్ నిర్మించారు. ఇంత అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ సమీకృత మార్కెట్ నేడు అలంకారప్రాయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్కెట్ను మూలన పడేశారు. ఇందులో కూరగాయలు వ్యాపారం చేసుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఇవ్వడం లేదు. గేట్లకు తాళాలు వేసి పడావు పెట్టారు. దీంతో లోపలంతా అన్ని స్టాల్స్ శిథిలావస్థకు చేరాయి. వాడుకలో లేకపోవడంతో సోలార్ సిస్టమ్, బ్లోయర్స్ అన్నీ చెడిపోయి మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు. ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా మసకబారేలా కుట్రలు పన్నుతున్నాడని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కోమటిరెడ్డి కావాలని నిర్లక్ష్యం చేసి తాళాలు వేసి మూసేశారని వ్యాపారులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ మూసేయడంతో తామంతా రోడ్లపైనే దుమ్ము ధూళికి కూర్చొని కూరగాయలను, పండ్లను అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు వ్యాపారులు. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, ఎవరికీ అక్కర రాకుండా కావాలని ఈ ప్రభుత్వం ఈ మార్కెట్ను మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణవాసులు. నా పేరు నాగమ్మ. ఇక్కడ కూరగాయలు 7 సంవత్సరాల సంది అమ్ముతున్నాము. అంతకుముందు అందులో పెట్టిర్రు, కట్టక ముందు అల్ల మంచిగా ఉండే గిరాకి ఇలా జర అటిటే వస్తుంది సార్. వాటర్ నిలబడతాయి, జర వర్షం కాలం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మార్కెట్ కట్టిరు కాబట్టి మాకు అది ఓపెన్ చేయాలని మనం కోరుచున్నాం. అది కూడా ఓపెన్ చేయాలి, జర మాకు చిన్న వ్యాపారులకు మంచిగా ఉంటుంది, ఉదయం సాయంత్రం అమ్ముకుంటానికి జర ఓపెన్ చేయగలరని మనం. నా పేరు పాశమ్మలయ్య. ఇంటికెళ్ళి మార్కెట్ కట్టారు, అది పడబడ్డది. ఇదేమో నడతలేదు, బాగా గిరాకీలకు వస్తలేదు, నీళ్ళు పడుతున్నాయి, ఆడ ఈడ మొత్తం నీళ్ళు పడుతున్నాయి. ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేరు. చాలా సార్ గొడవ అయినాయి. ఇక అది ఓపెన్ చేస్తే మంచిదని అది చాలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది కట్టి అది వచ్చే పడబడిపోతుంది. అది కావాలని అడుగుతున్నాం, ఇస్తలేరు. ఇక ఇళ్ళనే ఉంటున్నాం, ఇళ్ళనే మురిగి సాస్తున్నాం, ఇళ్ళ నీళ్ళు వస్తున్నాయి, మొత్తం నీళ్ళు ఆగుతున్నాయి. వర్షం వచ్చినాడైతే ఇక ఇబ్బంది. ఇది ఆసన కొడుతుంది. సార్లు కూడా వచ్చి తిడుతున్నారు, ఏం ఎట్టమ్ముతారు మీరు ఆసన కానీ అన్నట్టు. రోజు పంచాయతీ అయితేనే ఉంది, కట్టేది కడుతున్నాం, రెంట్ కూడా కడుతున్నాం, ఓపెన్ చేయాలి. అది ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి సోయి తెచ్చుకుని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను రీఓపెన్ చేసి పట్టణవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే మరికొన్ని రోజుల్లో పూర్తిగా శిథిలమయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు.